2002లో సొంతం అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నమిత. ఈ సినిమా మంచి హిట్ సాధించడంతో నమితకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో చాలా తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది నమిత. తమిళంలో నమితకి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఏకంగా నమితకు గుడి కట్టేశారు తమిళనాడులో. ముద్దుగా బొద్దుగా ఉండే నమిత అంటే వాళ్లకు అంతిష్టం. నమిత తమిళనాడు ఏ ప్రారంభోత్సవానికి వెళ్ళినా అక్కడ తొక్కిసలాట కామన్. ఆమెతో సెల్ఫీల కోసం జనాలు ఎగబడతారు. అయితే అలాంటి నమిత ఓ ఆటో డ్రైవర్తో సెల్ఫీ కోసం ఎగబడింది. వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. ఇటీవల నమిత తన కారులో చెన్నైలోని మాణిక్యం రోడ్లో ప్రయాణిస్తోంది. ఆ టైంలో అటుగా ఓ ఆటో వెళ్తోంది. వెంటనే ఆ ఆటోను చూసిన నమిత తన కారును ఆపేసి ఆ ఆటో వద్దకు వెళ్ళింది. ఆటోను ఆపి ఆ డ్రైవర్తో సెల్ఫీ తీసుకుంది. కారణం, ఆ ఆటోను నడుపుతోంది ఓ పేద కుటుంబానికి చెందిన మధ్య వయసు మహిళ. కుటుంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడుపుతున్న ఆ మహిళ ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకొని ఆమెకు సెల్యూట్ చేసింది. ఈ ఊహించని పరిణామంతో ఆ ఆటో డ్రైవర్ షాక్ అయింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.